గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. సామాన్యుడి పార్టీలో సమన్వయం లోపించిందా? కలెక్టివ్ లీడర్షిప్ వద్దని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నదా? పార్టీని నడిపించాలంటే నియంతృత్వం అవసరమా? ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతున్నది? ఆప్ చుప్చాప్ వెనుక మతలబ్ ఏమిటి? ఆప్కు సంబంధించి మన డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు జాయిన్ అవుతారు. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు మనతో. లోక్సత్తా జాతీయ కార్యదర్శి శివరాం, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి కూడా ఈ చర్చలో మనతో పాల్గొంటారు. ముందుగా ఆప్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సగటు రాజకీయ పార్టీ లాంటిదేనా? డిఫరెంట్గా ఉంటామని చెప్పినవన్నీ ఉత్తమాటలేనా? ఏక వ్యక్తి పార్టీగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఉండబోతున్నదా? తన వర్కింగ్ స్టైల్పై వస్తున్న విమర్శలకు అరవింద్ కేజ్రీవాల్ ఆన్సర్ చెప్తారా? మిగిలిన పార్టీల తరాలో గుంపులో గోవిందగానే ఉండిపోతారా? ప్రత్యామ్నాయ రాజకీయాలకు తాము ప్రతిబింబమని ఎదిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేస్తున్నాయి. రాజకీయాల్లో కొత్త బ్రాండ్ సృష్టిస్తామని, రాజకీయాలకు తాము దూరమని అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీం గొప్పగా చెప్పుకుంది. కానీ తాజా పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టను గంగపాలు చేస్తున్నాయి. రాజకీయాల్లో నవ్యత తీసుకొస్తామనే హామీతో అధికారం చేపట్టారు 1984లో రాజీవ్ గాంధీ. సేమ్ అదే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాయి జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ. పరిపాలనలో పారదర్శకత, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, విభిన్నమైన ఆలోచన ధోరణితో పనిచేస్తామని అంతా ఊదరగొట్టారు. 1984లో రాజీవ్ గాంధీ అధికారం చేపట్టారు. ఆ చెప్పిన హామీలన్నీ ఉత్తి మాటలేనని 2 ఏళ్లలో తేలిపోయింది. ఆశలు పటాపంచలవడానికి జనతాదళ్ విషయంలో కొన్ని నెలలు పట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీది ఈ విషయంలో జెట్ స్పీడ్. అధికారం చేపట్టిన 5 వారాలకే ఆ పార్టీపై పెట్టుకున్న ఆశలన్నీ హామ్ ఫట్ అయిపోయాయి. నాడు రాజీవ్ గాంధీ తరహాలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడొచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ ఆ పార్టీ విశ్వసనీయత, మంచి పేరుకు గండిపడిందన్నది వాస్తవం. భవిష్యత్తులో ఇది పార్టీకి పెనుభారం కావడం ఖాయం. (1984) లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ 413 స్థానాల్లో గెలిచారు. పవర్ బ్రోకర్స్ నుంచి కాంగ్రెస్కు విముక్తి కల్పిస్తానని చెప్పడమే కాదు, స్వచ్ఛమైన పారదర్శక రాజకీయాలకు శ్రీకారం చుడతానని రాజీవ్ గాంధీ గట్టి భరోసా ఇచ్చారు. కానీ 2 ఏళ్లకే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్తో విభేదించారు. ఆ చెడ్డ పేరు రాజీవ్ గాంధీ చనిపోయినా తొలగిపోలేదు. మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని మెజార్టీ అరవింద్ కేజ్రీవాల్ది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నా ఆయన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ విషయంలో వ్యవహరించిన తీరు ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్న సామాన్య మానవుడికి అర్థమైన విషయం ఒకటే: ఆమ్ ఆద్మీ పార్టీ మిగిలిన పార్టీల కంటే డిఫరెంట్ కాదని. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. కానీ రాజకీయాలు, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ విషయంలో ఆయన చాలా రాజీ పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటామని చెప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్ మరి ఆ భిన్నత్వాన్ని ఎలా చాటుకుంటారు? మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే వ్యవహరిస్తే ఆమ్ ఆద్మీ ప్రయోగం ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో రాటుదేలితే తప్ప రాణించడం సాధ్యం కాదా అని రుజువు చేసేందుకు అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అనిపిస్తుంది. రామచంద్రమూర్తి గారు, సాక్షి గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందు పెద్దల్ని పరిచయం చేశాను. ముందు రామచంద్రమూర్తి గారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు, నా సండే కాలం కూడా రాస్తున్నారు మీరు ఆమ్ ఆద్మీ పార్టీ. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆమ్ ఆద్మీ? అంటే మామూలుగా ఏమిటంటే సంప్రదాయ రాజకీయ పార్టీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అధికారంలో ఎక్కువ కాలం మనగలగలేరు, ఎక్కువ కాలం వాళ్ళ అధికారాన్ని ఉంచుకోలేరు, ఇది చేసుకోలేరు, నిలబెట్టుకోలేరు అనే ఒక అభిప్రాయం కలిగించే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తున్నది అనిపిస్తుందా? ఇంటర్నల్ ఇవి చూసినట్టయితే యోగేంద్ర యాదవ్ వీళ్ళని తీసేయడం, అటువంటి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వీళ్ళని ఉద్వాసన పలకడం. యోగేంద్ర యాదవ్ హెస్ బీన్ ద ఐడలాగ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే హీ హెస్ బీన్ సెఫాలజిస్ట్ and an advisor, and he knows Indian politics, but he is not a vote getter.
ఓట్ గెటర్ ఎవరంటే అల్టిమేట్గా ఇట్ ఈస్ సార్ కేజ్రీవాల్ని చూసే జనం ఓటేశారు. కేజ్రీవాలే ఆ పార్టీకి నాయకుడు, అధినాయకుడు. ఈ పార్టీ మనగడాలంటే ఈ మనుగడ కోసం ఈ పరిణామం అనివార్యం. ఎందుకంటే ఒక ముగ్గురు నలుగురు ఎప్పుడు ప్రతి క్షణం ముగ్గురు నలుగురు చెప్పినట్టు ఆ పార్టీ నాయకుడిని నడుచుకోవాలంటే అది సాధ్యం కాదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ఎంత మెదవాళ్ళైనా కావచ్చు. ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చుట్టూతే ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ లీడర్ వెనకే మిగతా లీడర్స్ ఉంటారు. అందరూ కలిసి పనిచేయటం, సమష్టిగా నిర్ణయాలు తీసుకోవటం అనేది అది ఆదర్శంగానే ఉంటుంది, కానీ ఆచరణ సాధ్యం కాదు అని మరోసారి రుజువైంది తాజాగా. అంతే. ఓకే, విశ్వేశ్వరరావు గారు విశ్వేశ్వరరావు గారు చెప్పాలంటే జనరల్లీ కాంగ్రెస్ మీద కానీ ఇతర పార్టీల మీద, ఇంకా భారతీయ జనతా పార్టీ మీద ఇట్లాంటి అభియోగం తక్కువగా వస్తుంది. కాంగ్రెస్ మీద ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా జాతీయ పార్టీ అయినప్పటికీ ఏక వ్యక్తి అదుపులోనే రాజకీయాలు సాగుతుంటాయని చెప్పి అది నెహ్రూ నాటి నుంచి నడుస్తూ వస్తున్నాయి. నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, మధ్యలో కొద్ది రోజులు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా 5 ఏళ్ళ పాటు ఉన్నారు తప్ప. పివి నరసింహారావు గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా ఇటు ప్రధానంగా ఆయనే కొనసాగారు. సో కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంటే జాతీయ రాజకీయాలకు వచ్చేసరి, జాతీయ రాజకీయ పార్టీల దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంటాయి రాజకీయాలు లేదా ప్రభుత్వం అంతా అని అనుకుంటారు. కానీ వీటి దగ్గరకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మేము అందుకు భిన్నంగా ఉంటాం. మేము చాలా డెమోక్రటిక్, మేము ప్రజలకు దగ్గరగా ఉంటాం, చాలా నూతనమైన భిన్నమైన రాజకీయాలను అందిస్తామని చెప్పొచ్చి ఇవాళ అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు రామచంద్రమూర్తి గారు అన్నారు, ఫస్ట్ పాయింట్ ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రశాంత్ భూషణ్ కానీ యోగేంద్ర యాదవ్ కానీ వాళ్ళు మొన్న ఎలక్షన్స్లో కానీ ఏ మాత్రం క్యాంపెయిన్ చేయలేదు. ప్రశాంత్ భూషణ్ అక్కడ అడిగినప్పుడు క్యాంపెయిన్ చేయరు కదా, ఆయన అడిగినప్పుడు మీరు క్యాంపెయిన్ చేస్తారా అంటే నేను క్యాంపెయిన్ చేయను, నాకు చాలా వేరే ప్రయారిటీస్ ఉన్నాయి అని అన్నాడు. యోగేంద్ర యాదవ్ క్యాంపెయిన్ చేసినాడా? చేయలేదు. ఏదో ఎలక్షన్ సర్వే చేసినాడు, పార్టీకి 51 వస్తుంది అదని అన్నారు. But he was the chief spokesman for the party. He was going to all channels and representing the party. Agreed. Very faithfully. కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది. ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ వచ్చినప్పుడు యోగేంద్ర యాదవ్ కానీ ప్రశాంత్ భూషణ్ కానీ 8 ఓట్లు వచ్చినాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఫేవర్లోనే ఓట్ చేసుకున్నారు. తర్వాత 11 మంది పొలిటికల్ అఫైర్స్లో వాళ్ళు ఏమన్నారు, వీళ్ళని పార్టీలో నుంచి తీసేయాలి, పొలిటికల్ అఫైర్స్లో ఉండకూడదని. మొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అయినప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్లో ఆమ్ ఆద్మీ పార్టీలో 350 మంది ఉన్నారు, 352 ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్లో 352 ఉన్నారు. దానికి కూడా ఓటింగ్ పెట్టినారు. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్లీ, వాజ్ ఇట్ డెమోక్రటిక్ ఆర్ యాంటీ డెమోక్రటిక్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంది, నేషనల్ కౌన్సిల్ ఉంది. నేషనల్ కౌన్సిల్లో 350 మంది ఉన్నారు. 350 మందిలో 8 మంది ఏమన్నారు, వీళ్ళు కంటిన్యూ కావాలి, వీళ్ళు నేషనల్ ఎగ్జిక్యూటివ్లో కూడా నేషనల్ కౌన్సిల్లో కూడా ఉండాలి అని అన్నారు. 252 పీపుల్ ఓటెడ్ అగేన్స్ట్ దెమ్. 40 మంది అబ్స్టైన్ అయినారు. See, did we follow the democratic principle which is there in the party? That is important. And another thing, the first time కాదు కదా, సెకండ్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు ఈ పార్టీకి 67 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసినప్పుడు 33 వచ్చినాయి. We cannot make a comparison with other parties. This is a small party which came into power from a movement. Are we violating any norm which is there in the constitution? First time it was 28. First time it was 28. First time it was 28. We took the support of the Congress government and formed, and later after 49 days అన్న తర్వాత లోక్పాల్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏ పార్టీ ఒప్పుకోలేదు, కాంగ్రెస్ ఒప్పుకోలేదు, ఆయన తర్వాత బీజేపీకి ఒప్పుకోలేదు కాబట్టి వెళ్ళాం. తర్వాత 67 సీట్లు వచ్చినాయా లేదా? ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ పొలిటికల్. విశ్వేశ్వరరావు గారు అధికారంలోకి వచ్చిన వాళ్ళ వెంట ఉండక మిగతా ఇతరుల వెంట ఎందుకుంటారు ఎవరైనా కూడా? ఇది మీరు డెమోక్రటిక్గా ఉంటామని చెప్పి మోర్ ఇది చూపిస్తాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ప్రజలకు మోర్ ఇదిగా ఉంటాం అని చెప్పిన వాళ్ళు మీ పార్టీలో అధికారంలోకి వచ్చి 3 మాసాలు కూడా కాకముందే కొద్దిమంది ఇట్లా బయటికి పంపించడం అనేది కొంత బయట ఇట్ ఈస్ ఐబ్రోస్ ఆర్ బీయింగ్ రేస్డ్. వీళ్ళు ఏమన్నారు, ఎక్కడి నుంచి అయితే డొనేషన్స్ వస్తున్నాయో డొనేషన్స్ ఇవ్వద్దని, పార్టీని డిఫీట్ చేయాలని. ప్రశాంత్ భూషణ్, నేను ఢిల్లీలో ఉన్నాను, అప్పుడు 10 రోజులు ఉన్నాను, నేను కూడా అక్కడ క్యాంపెయిన్ చేసినారు. వాళ్ళు వర్క్ చేసినారా లేదా? దే వర్క్డ్ అగేన్స్ట్ ద పార్టీ. They wanted party to get defeated.
4 days బిఫోర్, మీరు అందరూ ఒప్పుకోవాలి, 4 days బిఫోర్ ప్రశాంత్ భూషణ్ ఏమన్నాడు, ఈయనని కేజ్రీవాల్ని నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి తీసేయాలి. ప్రశాంత్ భూషణ్ ఫాదర్ ఏమన్నాడు, శాంతభూషణ్, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్, కిరణ్ బేడీ ద బెటర్ లీడర్ దాన్ కేజ్రీవాల్ అన్నాడు. ఎన్ని నెలలు చూస్తారు ఇటువంటి యాంటీ పార్టీ యాక్టివిటీ? అండ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ది పొలిటికల్ అఫైర్స్ కమిటీ, వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ది అదర్ బాడీస్ విచ్ ఆర్ దేర్, వీ హ్యావ్ టేకెన్ ఇట్ టు ది నేషనల్ కౌన్సిల్, and then they have taken a decision that these people do. Is it not a democratic way of functioning? Okay, right. What else do we do? It is a democratic way of It is a democratic. There is a constitution. We have taken it to the constitution. వాళ్ళు కూడా వచ్చినారు, అక్కడ కేజ్రీవాల్ మాట్లాడిన తర్వాత కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడినాడు ఆ రోజు అంటే, వీళ్ళందరూ ఇట్లా చేసినారు, 6 months నుంచి ఇట్లా పార్టీలో జరుగుతుంది, మీకు అందరికీ తెలియదు, అక్కడెక్కడ రిపోర్ట్స్ వచ్చినా మాట్లాడిన తర్వాత ఒక రిజల్యూషన్ మూవ్ చేసినాం. కేజ్రీవాల్ అక్కడ లేడు, వెళ్ళిపోయినాడు. రిజల్యూషన్ అయిన తర్వాత చేతులు లేపినారా లేదా, ఓటింగ్ అయిందా లేదా? విశ్వేశ్వరరావు గారు, బయట విమర్శిస్తున్న వాళ్ళంతా కూడా మీరు ఏ ప్రొసీజర్ని అయితే ఫాలో అయినారో, ఏ ప్రొసీజర్ ప్రకారం చేసినారో దాన్ని ఏం క్వశ్చన్ చేయడం లేదు. కానీ ఇట్లాంటి పార్టీల్లో కూడా ఇట్లా జరుగుతాయా, ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్లోనే జరుగుతాయి అనుకుంటే ఇట్లాంటి పార్టీలు కూడా ఇట్లాంటివి జరుగుతాయని చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏమిటిది అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నా నియంత్రణలాగా తయారవుతున్నాడు అని ఐ కమ్ టు యూ. నో ఈజ్ నాట్. ఇప్పుడు ఇంత పెద్ద ఒక చిన్న పార్టీ పెట్టిన తర్వాత కూడా 67 సీట్లు వస్తే ఆయనకు ఒక డెమోక్రటిక్ వే ఫంక్షనింగ్ ఉందా లేదా, క్యాంపెయిన్ చేసినాడా లేదా, ఒక 70 మందిని పెట్టుకున్నాడా లేదా, 70 మందికి టికెట్లు ఇచ్చినాడా లేదా, 2 ఏళ్ళ నుంచి పార్టీ నడుస్తుందా లేదా? దెర్ ఆర్ 2 people who were totally against the party. Is there any political party అంబానీని ఫైట్ చేస్తున్నా? ఐడియాలజీ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, దాని గురించి మాట్లాడుకోవాలి మనం. అంబానీని ఫైట్ చేస్తున్నా, నరేంద్ర మోడీని ఫైట్ చేస్తున్నారా, అదానీని ఫైట్ చేస్తున్నారా? రేపు ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ మీద పెద్ద డెమాన్స్ట్రేషన్ పెట్టినాము ఢిల్లీలో, చేస్తున్నారు. ఐడియాలజీ ఇది ఇంపార్టెంట్. ఐడియాలజికలీ ఈ పార్టీ ఏదైనా కాంప్రమైజ్ అయ్యిందా? ఏదైనా పొలిటికల్ పార్టీ దేశంలో ఉందా? రిలయన్స్ గ్యాస్ గురించి కానీ, అంబానీ గురించి కానీ, నరేంద్ర మోడీని ఫైట్ చేసేవాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందా? ఈ పొలిటికల్ పార్టీ ప్రూవ్ చేసిందా లేదా? రైట్, విల్ టాక్ టు అదర్ గెస్ట్స్ ఆల్సో. సార్, శివరామ్ గారితో మాట్లాడారు. శివరామ్ గారు, మీకు కూడా ఇట్లాంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. లోక్సత్తా పార్టీ కూడా చాలా, అంటే ఇప్పుడున్న నేను మొదటి నుంచి స్ట్రెస్ చేస్తుంది, ఈ సాంప్రదాయ పార్టీల భిన్నంగా ఉంటామని చెప్తూ వచ్చింది, అటువంటి మార్గాల్లోనే పోతున్నారు అనే ఒక విమర్శ ఉన్నది బయట. లోక్సత్తా కూడా దాదాపుగా అట్లనే ఉన్నది కదా ఇప్పుడు. అమర్ గారు, కొంచెం దీని మీద డిఫరెంట్ స్పిన్ పెడతానండి. సాంప్రదాయ పార్టీల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటామని చాలా మంది చెప్తున్నారు. కొంచెం కాదండి, పూర్తి భిన్నంగా ఉంటామన్నారు. లోక్సత్తా అయినా అదే అన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా అదే అన్నది. ఏ విధంగా భిన్నంగా ఉంటాం అన్నది ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. రైట్. ఇక్కడ మా కేసు దగ్గరికి వచ్చేటప్పటికి లోక్సత్తా పార్టీలో 2 సెంట్రల్ ఇష్యూస్ మేము, దే ఆర్ ది వెరీ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్ పార్టీస్ అని చెప్పి మేము డిక్లేర్ చేసుకున్నాను. ఒకటి, కంప్లీట్ ఇంటర్నల్ డెమోక్రాటిక్ ప్రాసెస్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ది పార్టీ. అది మ్యాండటరీ, అది లేకుండా అసలు పార్టీ సర్వైవ్ అవ్వదు. అండ్ ఓపెన్ డెమోక్రాటిక్ ఎలక్షన్ ఆఫ్ లీడర్షిప్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ది పార్టీ అని. ఈ 2 నాన్ వయలబుల్ టెనెట్స్ ఆఫ్ ది పార్టీ అని చెప్పి పార్టీ పెట్టిన రోజు నుంచి డిక్లేర్ చేసాం. దాన్నే పాటిస్తూ వచ్చాం. మధ్యలో కొన్ని మోడల్స్ ట్వీకింగ్ జరిగింది తప్పితే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎక్కడా వైలేట్ చేయడం అంటూ జరగల. ఈ మధ్య మీరు పబ్లిక్గా చూస్తున్న డిస్టర్బెన్సెస్ ప్రైమర్లీ ఆన్ ది డిఫరెన్స్ ఇన్ ఇష్యూ వచ్చిన అక్కడేనండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాతీయ అధ్యక్షుడి కింద ఎన్నుకోబడ్డాను అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారో, నేను అసలు పార్టీలో ఎటువంటి విధమైన ఇంటర్నల్ డెమోక్రసీకి నేను చోటు ఇవ్వను. ఎందుకంటే పార్టీ ఇంకా మెచ్యూరిటీ చెందలేదు, పార్టీ మెంబర్స్ మెచ్యూర్గా లేరు. ఒక 5 సంవత్సరాలు నేను రాజ్యం చేశాక, అప్పుడు మెచ్యూరిటీ వచ్చాక అప్పుడు డెమోక్రాటిక్ పెడతాను అని చెప్పి ఆయన చేస్తున్నారు. ఆ మేరకు లోక్సత్తా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ భిన్నంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఆమ్ ఆద్మీ పార్టీ బెటర్ గా ఉన్నది అనుకోవచ్చా? బెటర్ అంటే హౌ డు యు డిఫైన్ అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వేశ్వరరావు వారు చెప్తున్నారు చాలా ప్రొసీజర్స్ ఫాలో అయినారు. ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్సత్తా డిఫరెన్స్ ఎందుకుందంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ గెలిచింది. లోక్సత్తాకి ఇప్పటి వరకు ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు, జయప్రకాష్ నారాయణ ఒకటే ఎలక్ట్ అయినారు. ఇక్కడ 28 మంది ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు, ఇక్కడ 67 మంది సెకండ్ టైం ఎలక్ట్ అయినారు. ఒక పొలిటికల్ మూవ్మెంట్ అయింది. విశ్వేశ్వర గారు, రాజకీయాలు చేయడం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం ఒకటే కాదండి. అమర్ గారు, 5 సంవత్సరాల తర్వాత మీరు ఇదే స్టూడియోకి ఇన్వైట్ చేస్తే, విశ్వేశ్వరరావుని కూడా పిలిస్తే, మీ 67 సీట్లతో నేను ప్రజలకు ఏం డెలివరీ చేసాము మేము అన్న డిబేట్ వచ్చిన రోజు, అప్పుడు సీట్లు ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి, డెలివరీ ఏంటి అన్నది మాట్లాడుకుందాం. నంబర్ 1 డెలివరీ పవర్ ప్రైజెస్ రెడ్యూస్ చేశారా లేదా? ఇప్పుడు పవర్లో వచ్చిన తర్వాత
50% రెడ్యూస్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినాము, రేజ్ చేసినాము. వాటర్ సప్లై ఏదైనా చీఫ్ మినిస్టర్ ఈ దేశంలో అంటాడా? ఓన్లీ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్కి నీళ్ళు ఇస్తాము, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఎంపీకు ఎవరైతే ప్రజలకు దొరుకుతుందో అంతే వాటర్ ఇస్తామన్నాడు. అసెంబ్లీలో చర్చ అయిందా లేదా? He has made it very clear, only the President of India and the Prime Minister. Only the President of India and the Prime Minister. Otherwise, others are not eligible for any water. ఇంకొక ఫండమెంటల్ డిఫరెన్స్ విశ్వేశ్వరరావు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా పాపులిస్ట్ స్కీమ్స్లో మేము వారిలాగే ప్రవర్తిస్తాం, వారికి మాకు తేడా లేదని చెప్పి 1కి 10 సార్లు ప్రూవ్ చేసుకున్న పార్టీ ఆప్. లోక్సత్తా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకి ప్రయోజనం చెందని తాయిలాల మీద మేము ఓట్లు అడగడానికి వెళ్ళమని చెప్పి బల్లగుద్ది చెప్పాము, దానికే సిద్ధపడ్డాము. ఒక్క ఎమ్మెల్యే సీటు కాదు, ఒక్క కౌన్సిలర్ సీటు రాకపోయినా పర్వాలేదు, జీవితంలో మేము పవర్లోకి రాకపోయినా పర్వాలా, అలాంటి పొరపాట్లు మాత్రం చేయం. విశ్వేశ్వరరావు నేను వాళ్ళు మీ అందరి ముందర అడుగుతున్నానండి. అది ఆమ్ ఆద్మీ పార్టీ కాదండి సార్, ఇప్పుడు 50 రూపాయలకి పవర్ ఇస్తా అన్నారు, 100 రూపాయలు పవర్ ఇస్తా అన్నారు. వాట్ ఈస్ ద కాస్ట్ పవర్ ప్రొడ్యూస్డ్? ఆ బ్యాలెన్స్ డెఫిసిట్ ఎంత? ఎవరి జేబులోంచి ఇస్తున్నారు సార్? అది ఇదేమన్నా కేజ్రీవాల్ జేబులోంచి ఇస్తున్నారా, లేకపోతే పలానా రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులోంచి ఇస్తున్నారా? ఎక్కడో చోట నుంచి రావాలి కదా. ఆ డెఫిసిట్ ఎక్కడి నుంచి వస్తుంది? బట్ ఈజ్ ఇట్ వాట్ ది పీపుల్ వాంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, హెల్త్ కేర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ని ఏ విధంగా వాడుకుందాం అన్నది జీరో సమ్ ఇష్యూ చేస్తారు కదా సార్. వాళ్ళు ఏమైనా ప్రజలు బెచ్చగలరా అండి? మాకు ఈ తాయిలాలు కావాలి, మీరు ఇవ్వకపోతే మేము బ్రతకలేము అని చెప్పి అడిగారా వాళ్ళు? అది కాదే. మీరు జయప్రకాష్ నారాయణ ఐడియాలజీ మాట్లాడుతున్నారు. మనకు రాజ్యాంగంలో పార్టీ ఐడియాలజీ అండి. జేపీ గారి కంటే ముందర పార్టీ ఉందండి. నేను మాట్లాడేది పార్టీ ఐడియాలజీ. ఆయన ఏదైతే చెప్తున్నారో అదే మాట్లాడుతున్నారు. ఇది ఒక వెల్ఫేర్ స్టేట్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, సోషల్ జస్టిస్ అనేది ఉంది, సోషలిజం అనేది ఉంది. వెల్ఫేర్లో వెల్ఫేర్ ఇవ్వాలి, ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి. ప్రజల్ని మనం ఐ థింక్ వీఆర్ డివియేటింగ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్ అండి. మనం మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ గురించి ఇంకోసారి, వాళ్ళ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి దెర్ ఆర్ గోయింగ్ టు సెవరల్ ఆపర్చునిటీస్ ఫర్ దాట్. మనం భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి గారు అంటే జాతీయ రాజకీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య తేడా ఉంటుంది అని అనుకుంటే, ఇప్పుడు ఇది జాతీయ రాజకీయ పార్టీలు ప్రాంతీయ రాజకీయ పార్టీల కంటే కూడా భిన్నమైన ఆలోచనతో, భిన్నమైన ఎజెండాతో వస్తున్నాం మేమని చెప్పి వచ్చిన వాళ్ళు మామూలుగా ఏం చెప్పకుండా రాజకీయాల్లోకి వస్తే ఎవరు పెద్దగా ప్రశ్నించేది ఉండదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి, లోక్సత్తా పార్టీ లాంటివి వస్తున్నప్పుడు ఏమిటి అంటే పూర్తి ప్రజల పక్షం అని చెప్పి వస్తూ, మేము చాలా పారదర్శకంగా ఉంటాం, ప్రజల పక్షం ఉంటాం, చాలా డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తాం, సెంట్రలైజ్డ్గా ఉండదు అని చెప్తూ మళ్ళీ ఆ పోకడలు కనిపిస్తున్నాయేమో అనే ఒక ఆందోళన ప్రజల్లో ఉన్నది. ఏమంటారు మీరు? ఇప్పుడు సైజ్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ముందుకు వచ్చినప్పుడు ప్రజల పక్షంలో ఉండాల్సిందే. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న ఓట్లు కావాలన్నా లేకపోతే సీట్లు కావాలన్నా ప్రజల్లోకి పోవాల్సిందే, ప్రజలకు కావాల్సినట్టు కార్యక్రమాలు చేయాల్సిందే. కాకపోతే కొంతమంది జాతీయ రాజకీయ పార్టీలు చాలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాయి కాబట్టి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న దాని మీద డిబేట్ జరగాల్సిన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పడిపోతున్నాయి. దాన్ని నిర్ణయించిన ప్రజలు, ఒకవేళ వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా తీసుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. దాని గురించి తర్వాత డిబేట్ చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ నేను గతంలో ఎన్నికల కంటే ముందు మాట చెప్పాను, దిస్ విల్ బికమ్ అన్ అరవింద్ అలోన్ పార్టీ అని చెప్పి. ఏఏపీ అంటే అరవింద్ అలోన్ పార్టీ. ఆ రోజున కూడా షాజీ ఆయిల్ మీలు లేకపోతే కొంతమంది పార్టీల నుంచి బయటకు వచ్చారు. ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైనా అయి ఉండొచ్చు కాక, ఇవాళ అదే డిక్టోరియల్ అప్రోచ్ని తట్టుకోలేక ఇంకా ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తికి 2 పదవులు ఉండాల్సిన అవసరం లేదు, మీరు నేషనల్ కన్వీనర్ పదవి వేరే వాళ్ళకి అప్పచెప్పండి, అది పార్టీ డిస్ట్రిబ్యూషన్ పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే తట్టుకోలేని వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళని అవుట్ చేసినారు పార్టీ నుంచి. చాలా సిస్టమేటిక్గా, స్క్రిప్టెడ్, చాలా క్రూయల్గా. అంటే మీరు ఒకటి జనరల్గా వారు చెప్పారు చాలా డెమోక్రటిక్గా చేశాము, మాట్లాడే అవకాశం ఇస్తే మీరు ముందు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వటము, వాళ్ళ కనీసం ఆ నేషనల్ కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఇవ్వటము, పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వటము. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లాంటి వ్యక్తులు, ఫౌండర్స్ ఆఫ్ ద పార్టీ, రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి మాకు మాట్లాడే అవకాశం ఏమంటే ఈ నాయకుడు మాట్లాడి వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళు డెసిషన్ చేస్తారు. దిస్ ఈజ్ సింప్లీ మామూలుగా వీధి స్థాయిలో జరిగేటువంటి రాజకీయాల కంటే కూడా ఎక్కువేం కాలే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో. ఏమంటే ఇదొక వ్యక్తి అధికారం కోసం ప్రయోగాత్మకంగా చేసినట్టు వ్యూహము. దాంట్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నటువంటి కొంతమంది వాలంటీర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళు కొత్తదనాన్ని మాట్లాడినప్పుడు దాంట్లో పావులుగా మారినారు అంతే. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్. ఈ ఇనిషియల్గానే మీకు అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే మీకు అధికారం వచ్చిందో, అరవింద్ కేజ్రీవాల్ గారికి అధికారం గురించి బాగా తెలుసు అని చెప్పేసి మనకు పోయిన ఎలక్షన్స్ తర్వాతనే తెలిసింది. ఆయనకు రిజల్ట్ లేకుంటే కూడా, మ్యాండేట్ లేకుంటే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిండో దాంతో పవర్ తీసుకున్నాడు. కొన్ని రోజులకే దాని నుంచి బయటికి వెళ్ళిన సందర్భం మళ్ళీ చూసాం. అంటే చపల చిత్తం మనం చూసాం. మళ్ళీ తర్వాత ఈసారి ఓకే, కొన్ని మేము చేసిన తప్పులో
లేకపోతే ప్రజలు ఎక్కువసేపు మరొక అవకాశం ఇద్దాం అనుకోవడమో, ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం వస్తే అధికారం వచ్చినటువంటి మరుక్షణం ఆయన రంగు చూపించాడు. మొదటగా రాజకీయాల్లో రావడం కోసం సేఫ్ జోన్, సినిమాల్లో కనుక వారసులను ఎంటర్ చేసినప్పుడు ఏ విధంగా ఎంటర్ చేస్తారో అన్నా హజారేను వాడుకొని రాజకీయాలు దానికి వచ్చి ఆయన పక్కన పెట్టి పొలిటికల్ పార్టీ పెట్టి అక్కడ అందరినీ యూజ్ చేసుకొని పొలిటికల్ పవర్లోకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని పక్కన పెట్టడం అనేది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఏదైతే ఓల్డ్ పాలిటిక్స్లో జరుగుతుందో అదే జరుగుతుంది తప్పితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో కొత్తగా అవుతుంది ఇంకేదో చేస్తుంది. వాట్ ఎవర్ అరవింద్ కేజ్రీవాల్ కెన్ డూ ఇఫ్ పాసిబుల్. ఒకవేళ వీరు చెప్పినట్టు పాపులేస్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఏ అదర్ చీఫ్ మినిస్టర్ కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ప్రయోగాత్మక వ్యూహంలో కొంతమంది పావులు అయ్యారు. ఈ పావులు రేపు పొద్దున రివర్స్ అవుతారేమో మనం పిఎల్ విశ్వేశ్వరరావు ఇంకో విషయం అడదాం. విశ్వేశ్వరరావు మీరు చెప్తున్న ప్రొసీజర్ వాజ్ ఫాలోడ్ టు డూ ఆల్ దిస్ అని చెప్పి, కానీ చాలా వార్తలు వచ్చినాయండి. లోపల మీటింగ్లో బౌన్సర్స్ ఉన్నారు, కార్యకర్తలు లేరు, తర్వాత బయటికి ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ వీడియో ఇచ్చినారని చెప్తున్నారు. లోపటంతా అన్డెమోక్రటిక్గా ఉండింది, కార్యకర్తలు కాకుండా వాళ్ళని కాపాడడం కోసం వచ్చిన బౌన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి. అది వాస్తవాలు. హౌ విల్ యూ? దే ఆర్ నాట్ వాస్తవాలు కాదు. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఎవరైతే ఢిల్లీలో ఉన్నారు, మీటింగ్లో కూడా ఎవరైతే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారా? మీటింగ్ ఐఎమ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. Then how can you There say others what are members. There was a representative from Telangana. He was there. He was a member of the National Executive Council. We were also called for some discussions. ప్రజల ఒపీనియన్ కావాలి. ఇవన్నీ మాకందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏమవుతున్నాయి ప్రాబ్లమ్స్ అవన్నీ వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత ఒక డిస్కషన్, అందరి అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఐఎమ్ సింప్లీ సెయింగ్, who will decide a person should be thrown out from the party, expelled from the national executive? There is a constitution. Definitely not the bouncers. National executive was constituted. National executive committee was convened. దాంట్లో 350 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి 8 ఓట్లు వచ్చినాయా లేదా, 45 మంది అబ్స్టైన్ అయినారా లేదా? విశ్వేశ్వరరావు గారు ప్రొసీజర్ ఫాలో అయినారు కాదనడం లేదు, కానీ ఆ ప్రొసీజర్ వాట్ హ్యాపెండ్ వాజ్ బోత్ ఆర్ రైట్. విశ్వేశ్వరరావు గారు చెప్పింది కరెక్టే, శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఓటింగ్ జరిగిన మాట వాస్తవమే, కానీ అన్డెమోక్రటిక్గా వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని మాట్లాడిన మెంబర్స్ వాళ్ళని లోపలికి అలౌ చేసి మెంబర్స్ అయిన వాళ్ళని లోపలికి అలౌ చేయకుండా ఆరోపణ వచ్చిన మాట కూడా వాస్తవమే. ఇంకొకటి, మీరు వీళ్ళు ఒక ఇంటర్నల్ లోక్పాల్, ఏదైతే లోక్పాల్ గురించి మీరు బాగా చెప్పినారో, ఒక అడ్మిరల్ మతలబ్ ఇంటర్నల్ లోక్పాల్ వాజ్ ఆస్క్డ్ నాట్ టు కమ్ టు ద మీటింగ్. మీరు మీటింగ్కి రావద్దు అని ఆయనకు చెప్పడం జరిగిందని ఓపెన్ గా పేపర్ లో వచ్చింది. పార్టీలో ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీ. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. రాజకీయాలలో కాన్స్టిట్యూషన్స్ కంటే కూడా ఏదైనా పార్టీలో డిస్ప్యూట్ ఉంటే ఇది న్యూట్రల్ మెంబర్, he cannot attend. He attended all other meetings. He has been attending all the meetings of the Aam Aadmi Party. When there is a voting, only the meeting where Yogendra Yadav and Prashant Bhushan were about to be expelled out. ఆ మీటింగ్ కి రావద్దని చెప్పారు. And he was thrown out. He was also thrown out again. Like an ombuds person. He is supposed to be neutral. మరి ఎందుకు అతన్ని ఇతర సందర్భాల్లో అడ్మిరల్ వేరెవర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ కానీ కరప్షన్ కానీ ఎలక్షన్స్ లో ఏవైతే ఖర్చు పెట్టినప్పుడు ఆయన అడ్మిరల్ రామదాస్కు రెఫర్ చేశారు. అడ్మిరల్ రామదాస్ మమ్మల్ని కూడా పిలిపించినారు, మాట్లాడినాము. ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో ఏమవుతుందని. We have to read, the constitution. Constitution says Lokpal. He is supposed to be neutral. He cannot take any sides. Here, Admiral Ramdas has taken a side and he has written a letter. Whatever happened, we cannot defend some things. We can say it is inevitable. ఇది అనివార్యం. ఇది ఇటువంటి పరిస్థితులు రాక తప్పదు, ఇటువంటి పరిణామాలు రాక తప్పదు. ఆ పార్టీ నిలబడాలంటే అక్కడ యోగేంద్ర యాదవ్ కానీ లేకపోతే ప్రశాంత్ భూషణ్ కానీ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఉంటే పార్టీ సరిగ్గా నడవదు. ఈ పార్టీ ఇట్లాగే జరగాలి, ఈ పరిణామాలు ఇట్లాగే ఉంటాయి. ఉంటేనే ఆ పార్టీ నిలబడుతుంది, 5 ఏళ్ళు పూర్తి చేస్తుంది అధికారంలో. అది అనేది ఇన్ఎవిటబుల్. జరిగిందంతా కరెక్టు అని సమర్థించడానికి అవకాశం లేదు. డెమోక్రాటిక్గా జరిగిందంటే కొంత డెమోక్రాటిక్ జరిగింది, కొంత అన్డెమోక్రాటిక్ జరిగింది.
వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనతో రాపోల్ ఆనంద భాస్కర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు, గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు చాలా కాలం. వారిని కూడా అడుగుదాం. ఆనంద భాస్కర్ గారు చెప్పండి, ఆమ్ ఆద్మీ పార్టీలో పరిణామాలు మీరు ఎట్లా చూస్తున్నారు? అమర్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణమే ఒక ఉద్యమ స్వరూపంతో వచ్చింది. అందులో ఒక సంచలనాల వేదికగా ఉంది. సగటు మనిషి దృష్టిని ఆకర్షించగలిగినటువంటి అన్నా హజారే గారి చూపుల్లో చూసినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నిర్మించినటువంటి రాజకీయ సంస్థ, ఆ రాజకీయ సంస్థ ఢిల్లీలో జరిగినటువంటి ఆశలు, రెండో పర్యాయం జరిగినటువంటి ఎన్నికల ఫలితం భారత ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక గణనీయమైనటువంటి తీర్పుగా వచ్చినటువంటి ఈ దిశలో వారి అంతర్గత సమస్య చూసిన తర్వాత విచారం కలుగుతా ఉంది. సహజంగా వారికి ఉన్నటువంటి ఔదార్యం, ఔచిత్యం ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ విశాలమైన పార్టీ, భిన్న భిన్న తత్వాలను, భిన్న భిన్న సిద్ధాంతాలను, భిన్న భిన్న భావజాలను, భిన్న భిన్న కార్యక్రమాలను ఆమోదించగలిగి, ఆచరించగలిగి దాన్ని సమన్వయపరచుకోగలిగినటువంటి ఒక విస్తారమైనటువంటి భారత జాతి పార్టీ. కానీ కేవలం ఒక మెట్రోపాలిటన్ పార్టీగా ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ రకమైన సంక్షోభం రావడం సగటు చైతన్యవంతులైనటువంటి ఓటర్కు జరిగినటువంటి అవమానంగా నేను భావిస్తున్నాను. ఓటర్లకు జరిగిన, ఒకసారి లైన్లో ఉండండి మీరు, విశ్వేశ్వరరావు గారు ఇక్కడ. ఓటర్లకు జరిగిన అవమానంగా భావిస్తున్నానంట ఆనంద భాస్కర్ గారు. ఓటర్లకు జరిగిన అవమానం కానే కాదు. ఓటర్లు ఏమని ఇచ్చారు? గవర్న్ చేయమన్నారు. అక్కడ మీకు 5 ఏళ్ళు పవర్ ఇస్తామని చెప్పినారు. లాస్ట్ టైంలో మీకు 45 ఏళ్ళు పవర్లో ఉండడానికి యోగేంద్ర యాదవ్ అండ్ ప్రశాంత్ భూషణ్ అడ్డుగా ఉన్నారని తొలగించారా? తప్పకుండా. వాళ్ళు క్యాన్వాదే చేయలేదు, క్యాంపెయిన్ చేయలేదు, డీస్టేబిలైజ్ చేసినారు. 49 రోజులు అయిన తర్వాత అక్కడ ఢిల్లీ ప్రజలు ఏమన్నారు? ఒక్క అజెండా మీద వెళ్ళినాం. మీరు పవర్ ఇచ్చినామో, పవర్ ఇస్తే మేము పవర్ థ్రోన్ అవుట్. పవర్ అంటే మళ్ళీ మేము 5 ఏళ్ళు ఉంటాము పవర్ లో. కేజ్రీవాల్ అని వచ్చినారు, ఇంప్లిమెంట్ చేసినారా లేదా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినారా? ఏదైతే ప్రామిసెస్ చేసినారో ఎలక్షన్ లో దాన్ని మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 2-3 విషయాలు. ఒకటి, విశ్వేశ్వర్ గారు పదే పదే క్యాంపెయిన్ చేయలేదు. ఇట్స్ వెరీ ట్రివియల్ ఇష్యూ అండి. మీరు అది మీ స్థాయిలో మాట్లాడడం కూడా శోభనివ్వదు. ఎందుకంటే పార్టీలో వివిధ రకాల బాధ్యతలు ఉంటాయి. మేము స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కూడా వచ్చున్నాం. ఒక క్యాంపెయిన్ ఒకటే ప్రామాణికం కాదు, వివిధ రకాల బాధ్యతలు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఫ్రంట్ లైన్ పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రచార సభలు చేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయిలో ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టు ఆయన మీడియాలో ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకెళ్లడంలో, డిఫెండ్ చేయడంలో అనేక రకాలుగా యోగేంద్ర యాదవ్ పనిచేశారు. మీరు చెప్పిన అన్ని డెమోక్రటిక్ వేస్ కరెక్ట్ అయితే మేధా పాట్కర్ లాంటి ఉద్యమకారిని కూడా ఎందుకు పార్టీ నుంచి రిజైన్ చేయాల్సి వచ్చింది? అంటే మొత్తం అందరూ అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తయారైనారా? ఇవాళ యోగేంద్ర యాదవ్ చేసినటువంటి తప్పేమిటంటే మీరు మాట్లాడే ప్రజాస్వామ్యాన్ని పాటించమని చెప్పడమే, మీరు ప్రోత్సహించినటువంటి ప్రశ్నించే తత్వాన్ని ఆయన ప్రోధి చేసుకోవడమే, ఆ విషయాన్ని మాట్లాడటమే. మీరన్నట్లే ఒకవేళ ఆయన నేషనల్ కన్వీనర్ నేను కావాలి అని అనుకోవడం తప్పే ఉంటుంది. ఎనీబడి ఐ ఆల్సో కెన్ థింక్ ఆఫ్ బికమింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ. నేనేమంటాను, ఒక విషయం, మీరు 355లో 55 మంది అబ్స్టైన్ చేశారంటే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని బౌన్సర్లతో కొట్టించి పంపించారని చెప్తా ఉన్నారు. దాంట్లో నిజమేంటో మీకు తెలియాలి, లేకపోతే మీ పార్టీకి తెలియాలి. నేనేమంటున్నా అంటే డెమోక్రసీ, ఒక పార్టీకి ఒక వ్యక్తికి 2 పదవులు ఉండకూడదు. మీరు గవర్నెన్స్ కోసం మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు గవర్న్ చేయండి. పార్టీని మేము ఎక్స్పాండ్ చేస్తాము, హర్యానాలో పోటీ చేద్దాం అనుకున్నాము, లేకపోతే రేపు పొద్దున బీహార్లో చేస్తాము, పశ్చిమ బంగాల్లో చేస్తాము, లేకపోతే కర్ణాటకలో విస్తరింపజేస్తాము, లేకపోతే కార్పొరేషన్. అంటే నేనేమంటున్నా అంటే పాలిటిక్స్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఉండకూడదు అనేటువంటి వాదన. పార్టీకి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ ఉంది. ఎలక్షన్స్ మొన్ననే జరిగినాయి. అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయినాడు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత గవర్నెన్స్ కావాలి, దానికి అందరూ ఒప్పుకోవాలి. దేర్ మస్ట్ బి ఏ క్యాండిడేట్ హూ ఇస్ యాక్సెప్టబుల్. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ది పార్టీ. Both of them are not acceptable to the party. Medha Patkar గురించి మాట్లాడే, they both are not acceptable to Kejriwal, hence the party has decided not to accept that. Elections have to be held. ఒకటి డెమోక్రసీలో అసమ్మతి రాగానికి కూడా, అసమ్మతి స్వరాలకు కూడా అంతే వాల్యూ ఉంటుంది. అసమ్మతిని కూడా గమనించగలిగి దాంట్లోంచి కొంత మంచి గమనించే రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటుంది. మీరు జాతీయ పార్టీలో, పెద్ద పార్టీలో దీన్ని చూడాల్సిన అవసరం. శ్రీధర్ రెడ్డి గారు ప్రధాన జాతీయ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మెచ్యూరిటీ ఇన్ ద వ్యూ కనపడుతుంది వారిది. ఫస్ట్ ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుందండి. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో స్కోప్ ఆర్ టాలరెన్స్ ఫర్ డిసెంటింగ్ వ్యూస్. అది ఆయన లీడర్షిప్ స్టైల్లో చాలా క్లియర్గా ఎవిడెంట్. అది ఫస్ట్. ఇది రెండు,
వాట్ ఈస్ ది పబ్లిక్ ఇష్యూ ఆన్ విచ్ దీస్ పీపుల్ డిఫర్డ్ ఫ్రమ్ అరవింద్ కేజ్రీవాల్ అండి? వాళ్ళ దాకా ఎవరన్నా అడిగారా అసలు అది? లేకపోతే ఇది ఫలానా నాది ప్రిన్సిపల్ ఆఫ్ ది పార్టీ, దీన్ని వాళ్ళు వైలేట్ చేశారు, దాని గురించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామన్న డిస్కషన్ ఎక్కడ వచ్చిందండి? దిస్ ఈజ్ ప్యూర్లీ డిఫరెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఒపీనియన్, ఆర్ లేకపోతే వర్కింగ్ స్టైల్ ఆర్ పర్సనాలిటీ క్లాష్. గాడ్ ఓన్లీ నోస్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో పబ్లిక్ ఇష్యూ దేర్. 3, చాలా రాజకీయ పార్టీలు ప్రధానం అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, దే ఆర్ బీయింగ్ రన్ యాజ్ పర్సనల్ ఫీఫ్డమ్స్, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ రన్ యాజ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మన రాజ్యాంగంలో కూడా లోపం ఉందండి. ఇక్కడ మన పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఇన్ ది సిమిలర్ మేనర్ లైక్ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ డెమోక్రసీస్. అది లేదండి ఇక్కడ. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో ఒక ప్రైవేట్ క్లబ్స్ అయిపోయినాయి. So we have to make a difference between Aam Aadmi Party and a private so club. is Aam Aadmi Party. Or they have become private limited company. So is Aam Aadmi Party. Aam Aadmi It Party is becoming Kejriwal's private company antunaru. This political party is fighting, certain ideological forces against, communalism. The BJP has set a divisive agenda. Which are the parties, which are fighting against, the divisive agenda? Which are the parties which are fighting against anti-policies? Is there any political party which can take on Ambani, who is the leading corporate in this country? We are fighting on certain principles. We are fighting on certain ideological issues. ఓకే, ఒకసారి ఆనంద భాస్కర్ గారితో మాట్లాడదాం. ఆనంద భాస్కర్ గారు చెప్పండి, బహునాయకత్వం కింద ఉంటే ప్రభుత్వాలు నడవవు కాబట్టి ఒకే వ్యక్తి కింద నడవాలి అనే సూత్రాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఫాలో చేస్తున్నారా? అయ్యా అమర్ గారు, ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు గారు, శ్రీధర్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరూ చేసినటువంటి వాదాన్ని నేను విన్నాను. సత్యమైన చర్చ జరుగుతున్నట్టుగా ఉంది. ప్రత్యేకంగా చూడలేకపోతున్నాను కానీ ఒక్క అంశాన్ని మాత్రం నేను అర్థిస్తున్నాను. రాజకీయ వ్యవస్థలో, ప్రజాతంత్ర వ్యవస్థలో వ్యక్తి ప్రాధాన్యంగా, వ్యక్తి ప్రతిపాదించే అంశ ప్రాధాన్యంగా మాత్రమే ఆత్మహత్య ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటిది మన భారతీయ అనుభవాలను చెప్తా ఉన్నాయి. అందులో అరవింద్ కేజ్రీవాల్ అనేది అతిథుడు కాదు. అంతేకాకుండా జరుగుతున్నటువంటి వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణమైనటువంటి పార్టీ నిర్మాణాన్ని కోసమే తాను ఈ పద్ధతి ఈ ఎత్తులను వేసేట్టుగా కనిపిస్తా ఉంది. ఏమైనా ఏదైనా యాదవ్ మేధావి, ప్రశాంత్ భూషణ్ పేరు దగ్గర న్యాయవాది, మేధావి రాజకీయవాదిగా వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. అంత ఉత్కృష్టమైన అత్యున్నతమైనటువంటి ప్రపంచ ఖ్యాతిని జరిగినటువంటి మేధావాలనే వీరందరినీ రాజకీయ నేపథ్యంలో చూస్తే వాళ్ళు అడిగితో అన్ని రకాలుగా అన్ని సందర్భంలో విజయం సాధించలేము. నేపథ్యానికి ఈ రాజకీయ వ్యవస్థలో ఇద్దరు నేషనల్ భాస్కర్ గారు ఒక్క నిమిషం, మూర్తి గారు మాట్లాడుతున్నారు. ఇద్దరు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని లేదా 4 నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని వాళ్ళు ఎక్స్పెల్ చేసినందుకు మనం ఇంత చర్చ జరుపుతున్నాం కదా. ఒక పిసిసి ప్రెసిడెంట్ ని టక్కన మార్చేశారు కదా. లక్ష్మణ్ని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టారు కదా. అది ఏం ప్రజాస్వామిక విధానం? అది ఎట్లా డెమోక్రటిక్ జరిగింది? మా అధ్యక్షుడు గారు చేసినటువంటి ప్రశ్నలో అందులోనే జవాబు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అన్ని నిర్మాణాల్లో భాగంగా పదవీ కాలం అనేటువంటిది నిర్ణీతంగా ఉండలేనటువంటి మన జగన్మోహన్ గారు రాష్ట్రపతి గారు. అంతేకాకుండా ఎక్కడ జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి నిర్ణయం అది తీసివేయడమో మనం పత్రం చేయడమో కాంగ్రెస్ మీకు తెలుసు. ఆ నేపథ్యంలో జరిగింది తప్ప ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మార్పు ఎలా జరుగుతుందో మీరు అనేక సందర్భాల్లో చూస్తున్నారు. నా సమాధానం ఇంత మాత్రమే. ఓకే, ఆనంద్ బాస్ గారు, మూర్తి గారు ఒక్కటి, ఇప్పుడు ఈ మధ్యన వార్తలు వచ్చినాయి ఏమిటంటే ఆ రోజులు మారుతున్నాయి, పరిస్థితులు మారబోతున్నాయి. ఉత్తమ్ మే హ్యావ్ టు ఫేస్ అన్ ఎలక్షన్, రాహుల్ గాంధీ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ యాజ్ ప్రెసిడెంట్, ఆయన పాత పద్ధతులను తీసేయబోతున్నాడు, వృద్ధ నాయకులందరినీ తొలగించబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది అంటారు. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ఒక ఇది వస్తుందేమో చూద్దాం. ఇంకోటి, మనం మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరికి వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా వచ్చింది, ఎందుకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, దాని అవసరం ఏమిటి అనేది యోగేంద్ర యాదవ్ మీకు గుర్తుండింటే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన మంథన్ సభలో ఆయన స్పీకర్ ఒక 3 ఆల్టర్నేట్స్ 3 ఇవి చెప్పినాడు. ఆయన ఏమిటంటే ఆల్టర్నేట్ పాలిటిక్స్, ఆల్టర్నేటివ్ టు పాలిటిక్స్, లేదా పొలిటికల్ ఆల్టర్నేటివ్. ఈ 3 ఏది కావాలి అనేది ఆలోచించాలి. ఏదో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ కాదు,
పొలిటికల్ ఆల్టర్నేటివ్ ఒకటి రావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని. And also clean politics. ఇవాళ అట్లాంటి ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకుపోయేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఇవాళ జరుగుతున్న పరిణామాలు దోహదం చేస్తాయి అంటారా మీరు? అంటే ఈ ఒక్క మీరు అన్నట్టుగా మీరు యోగేంద్ర యాదవ్తో చాలాసార్లు మాట్లాడినారు, ఇంటర్వ్యూ చేసినారు, ప్రశాంత్ భూషణ్ కూడా మీరు ప్రశాంత్ భూషణ్తో మాట్లాడినారు. యు హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ దీస్ పొలిటికల్ పార్టీస్ ఫర్ అంటే 50 years. వాళ్ళిద్దరూ నాకు ఇష్టమైనప్పటికి కూడాను ఈ రోజు జరిగిన పరిణామాన్ని బట్టి నేను అంచనా వేయను. దేని బట్టి అంచనా వేస్తానంటే హౌ కేజ్రీవాల్ డెలివర్స్ ఆన్ హిజ్ ప్రామిసెస్. ఓకే, ఆయన ఎన్నికల వాగ్దానాల్లో ఎంతవరకు అమలు చేయగలడు, ఎంతవరకు సక్సీడ్ కాగలడు, ఎంతవరకు ఫెయిల్ అవుతాడు, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది ఈ ఒక్కదాని మీద ఆధారపడి ఉందని నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది అనివార్యమని నా ఉద్దేశం. ఇది కేజ్రీవాల్ ప్రతి అడుగు ఇది అనివార్యమే కావచ్చు, భూషణ్ వాంఛనీయం కాదు, కలిసి ఉంటే బాగుండేది. అతను సంవత్సరం పాటు సహించాలని చెబుతున్నాడు. సంవత్సరం నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి. సంవత్సరం నుంచి ఎప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరిగినా కూడా అరుపులు ఆర్గ్యుమెంట్సే కానీ అక్కడ ఎప్పుడు ప్రశాంతంగా చర్చ జరగలేదు. నేను ఇంకా భరించలేను అంటున్నాడు. శాంతిభూషణ్ ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కిరణ్ బేడీ ఈజ్ ఎ బెటర్ క్యాండిడేట్ దాన్ కేజ్రీవాల్ అన్నమాట వాస్తవం. ప్రశాంత్ భూషణ్ ఐ కెనాట్ స్పేర్ టైమ్, ఐఎమ్ నాట్ క్యాన్వాసింగ్ అని చెప్పిన మాట వాస్తవం. యోగేంద్ర యాదవ్ మాత్రం ప్రతి ఛానల్లో డిఫెండ్ చేశాడు కేజ్రీవాల్ని, ఆమ్ ఆద్మీ పార్టీని చాలా నమ్మకంగా డిఫెండ్ చేసిన మాట వాస్తవం. కానీ వీరు చెప్పినట్టు ప్రతి అడుగు వేయాలంటే ఒక ముఖ్యమంత్రికి సాధ్యం కాదు. ఒక రాజకీయ నాయకుడు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక పార్టీ నడపాలంటే లేదా ప్రభుత్వం నడపాలంటే ప్రతి క్షణం నేను చెప్పినట్టు చేయాలి, నువ్వు అడుగుతావు ప్రతి అడుగు నేను చెప్పినట్టు వేయాలి అని అంటే కుదరదు. ఇది అనివార్యం, అది జరిగిపోయింది. ఇంత మాత్రాన ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నష్టం లేదు, ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ముందు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎట్లా నడుపుతాడు, ఎట్లా అమలు చేస్తాడు, ఈ పాపులిస్ట్ విధానాన్ని ఎట్లా అమలు చేస్తాను దాని మీదనే ఈ పార్టీ భవిష్యత్తు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ ఆధారపడి ఉంటాయి. కానీ పార్టీని బిల్డప్ చేయడంలో ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్టే, హౌ దే డెలివర్ అనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది కరెక్టే. కానీ పొలిటికల్గా స్ట్రెంగ్త్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎంతమంది పోయారు, తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎంతమంది పోయారు. మన వైస్రాయ్ డ్రామాలో 1995 ఆగస్టులో చంద్రబాబు నాయుడుతో ఉన్న వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు ఆయనతో ఉన్నారు. కానీ పార్టీ ఉంది కదా. ఇప్పుడు మూర్తి గారు చెప్పిన విషయంలో ఒకటి గవర్నమెంట్ నడపడం వేరు. వాళ్ళు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ నడపడం అనేది 80% నడుస్తుంది. కొంతమంది వీళ్ళెంబడి పోయినా కానీ మెజారిటీ ఉంటుంది, గవర్నమెంట్ నడుస్తుంది. కొన్ని పాపులిస్టిక్ ప్రామిసెస్ ఈ షార్ట్ నోటీస్లో లేకపోతే ఇమ్మీడియట్ మూమెంట్స్లో చేస్తుండొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక మీరు చూస్తే 1-2 భావోద్వేగంతో కూడినటువంటి అంశాలు. ఇప్పుడు కొత్తగా వింత పాత కొరవతని ఇవాళ మనం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి ఐటీ కంపెనీల ప్రొడక్ట్స్ ఈ యొక్క సోషల్ మీడియా ప్రపంచంలో కొంతమేరకు అక్కడ ఫలించింది ఆ ప్రయోగం. నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రయోగంలో కొత్తగా వింతలో ఈయన చెప్పినటువంటి కొన్ని మాటలు, భావోద్వేగాన్ని రెచ్చగొట్టే మాటలు ఢిల్లీ క్యాపిటల్గా ఉన్న దగ్గర కొంత పనిచేసినాయి. కానీ పార్టీ నిర్మాణం ఎక్కడ ఉంది? పార్టీ నిర్మాణం లేదు, ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు. గతంలో కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి అనుభవం లేదు ఆయనకి ఎక్కడ కూడా. ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం. ఇప్పుడు ఒక ఆఫీసర్స్ ఎట్లా ఉంటారో మన మెంటాలిటీస్ మనకు తెలుసు. ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్లో ఉండేటువంటి అందరూ నేను తప్పట్లేదు కానీ ఆ భావజాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క పద్ధతులు ఎట్లా ఉంటాయి. రాజకీయ పార్టీ నుంచి ప్రూఫ్ ఆఫ్ ది పుడ్డింగ్ ఇది నీటింగ్ అని ఒక 67 స్థానాలు గెలుచుకున్నవాడిని మొన్న రీసెంట్గానే లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన బీజేపీని మట్టి 3 స్థానాలకే పరిమితం చేస్తామని, కాంగ్రెస్కి 0 స్థానాలు ఇచ్చిన వాడిని. రాజకీయ అనుభవం లేదని ఎట్లా అంటారు? చెప్పింది రాజకీయ అనుభవం లేదు, ప్రజాప్రతినిధిగా వ్యవహరించలేదని చెప్పాను. రాజకీయ అనుభవం అంటే పాలిటిక్స్ క్యాన్ బి అబ్జర్వ్డ్. కానీ ఏదైతే ఆయన రాజకీయాలు విత్ ఇన్ ద పార్టీ రాజకీయాలు చేశాడు, అన్న హజారేతో రాజకీయాలు చేశాడు, గతంలో ఉన్నటువంటి సహ వ్యవస్థాపకులతో రాజకీయాలు చేశాడు. అందుకనే నేను ఆ రోజు చెప్పాను, నేను ఇక్కడ చెప్పాను ఆమ్ ఆద్మీ పార్టీ టుమారో ఇట్ విల్ బి అరవింద్ అలోన్ పార్టీ. ఎందుకంటే ఒకసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పంచుకోవడానికి కానీ ప్రశ్నించబడడానికి కానీ సిద్ధంగా లేడు. ఇవాళ పరిణామాలు అవే. కాబట్టి ఆయన చేసినటువంటి ఒక కొత్త ప్రయోజనాత్మక చాలా ప్లాన్గా చేసినటువంటి వ్యూహానికి ఇక్కడ ఉన్న వాలంటీర్లు ప్రజలు ఆకర్షితులైనారు. యోగేంద్ర యాదవ్ని, ప్రశాంత్ భూషణ్ని అకామిడేట్ చేసుకొని ఆయన పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే చాలా గొప్పవాడే ఉండేవాడు. అవును, ఇప్పటికైనా వాళ్ళని వెనక్కి పిలుచుకుంటే గొప్పవాడు అవుతాడు. అవును, అయినా కూడా వాళ్ళు లేకుండా కూడా ప్రభుత్వాన్ని నడిపి ఆయన ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేస్తే అది సముద్రం. ఒకటి సార్, ప్రభుత్వం ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ ప్రభుత్వంలో లేరు. దే హ్యావ్ నో రోల్ ఇన్ గవర్నమెంట్, దే హ్యావ్ రోల్ ఇన్ ది పార్టీ. దే వాంటెడ్ టు క్వశ్చన్ హిస్ వేస్ ఆఫ్ వర్కింగ్.
దానికి సహించలేక ఓకే ప్రజాస్వామ్యం విశ్వేశ్వర వాళ్ళకి question చేయడానికి- నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఎందుకు ఇప్పుడు ప్రభుత్వాన్ని పార్టీని వేరువేరుగా ఎందుకు ఉంచరు? ప్రభుత్వం ఒకసారి ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని ప్రభుత్వం నడపాలి అని నిర్ణయించారు. కేజ్రీవాల్ ఆయన ముందు నిలబడ్డాడు, క్యాంపెయిన్ చేశాడు, ఈ వాజ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఆయన కారణంగా అధికారంలోకి వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఒక క్యాబినెట్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు లెట్ దెమ్ గాన్ అండ్ పార్టీని వేరే వాళ్ళు నడపడంలో తప్పే ఉన్నది. ఇతర పార్టీ లాగా మీరు ఎందుకు చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి అవుతాడు. గత 10 ఏళ్లుగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, పార్టీ నడిపింది సోనియా గాంధీ, పరోక్షంగా నడిపింది సోనియా గాంధీ కదా. ఇవాళ బీజేపీలో కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ పనులు చేయరు? ఇక్కడ ఇంకా అంతకంటే భిన్నంగా, అంతకంటే మెరుగ్గా, అంతకంటే ప్రజామోదయోగ్యంగా ఉండాలి కదా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి. ఉండాలి, తప్పకుండా ఉంటుంది. అయితే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, 67 ఎమ్మెల్యేలు గెలిచినారు. దానికి కొంచెం టైం కావాలి. దేశమంతా అందరితో మాట్లాడాలి. ఇది నేషనల్ కన్వీనర్, ఇట్ ఈస్ నాట్ అ రీజనల్ పార్టీ, ఇట్ ఈస్ ద నేషనల్ పార్టీ. ఎందుకు నేషనల్ పార్టీ అంటే దేశమంతా మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు గెలిచినాము. ఆయన తర్వాత కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ పార్టీ పోటీ చేసినారు, నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ అని డిసైడ్ చేసిన ఎన్నికల కమిషన్, అది వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినా చూసిన తర్వాత తెలుసు. రైట్. సో ఎలక్షన్ కమిషన్ we have contested the elections. We did not win even a single MP seat except in పంజాబ్లో 4 ఎంపీలు ఉన్నారు. కావాల్సింది ఏంటంటే ఈ పార్టీ వచ్చింది కరప్షన్ తీసేయాలి దేశంలో నుంచి, ఒక క్లీన్ పాలిటిక్స్ ఉండాలని. అయితే సెంటర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మన రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చేయడానికి యోగేంద్ర యాదవ్ ఎట్లా అడ్డయ్యాడు అని సెంటర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ has also given a report. This is the only party which does not have a single member with a criminal record. We all agree. అంత పెద్ద ఎలక్షన్స్ అయినప్పుడు అక్కడ ఈ పార్టీ 20 కోట్లే ఖర్చు పెట్టింది. Whereas BJP last day, 1 day before the campaign only, పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అన్ని పేపర్లో ఇచ్చింది. Today's discussion confines to the internal democracy. Internal democracy also is being expelled from. No, we also have to talk. That is what is the discussion. Party ko ideology undi. Party ko ideology undi. No, this party, my dear, you have to understand, we are going to fight communal forces, divisive forces in this country. You have already burnt so many churches. You already indulged in 800 communal riots in this country, communal incidents in this country. This political party is not విశ్వేశ్వర్ గారు, మీ వ్యక్తిగత అది ప్రాక్టీసింగ్ డివిజివ్ పాలిటిక్స్ ఆర్ నాట్, పోలరైజ్ చేస్తున్నారా లేదా? సార్ ఒక్క మాట శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ ఒక నిమిషం అండి. బీజేపీ డివిజివ్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నది, కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, వాటిని ఫైట్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలి అనేది మీరు చెప్తున్నారు. అది చేయడానికి యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఎట్లా అడ్డమయ్యారు అని అడుగుతున్నారు. వాళ్ళు ఈ విషయాలు గోయింగ్ అవుట్ ఆఫ్ ద పార్టీ అండ్ ఐడియాలజికల్ బేసిస్. కరప్షన్ గురించి కొట్లాడతామన్నాము, దానికి ఫైట్ చేస్తున్నాము. అయిన తర్వాత క్లీన్ పాలిటిక్స్ అన్నాము, క్లీన్ ప్రాక్టీస్ చేసినాము, 70 మందిని పెట్టినాము, 70 మందిలో 67 గెలిచినారు. అందరికీ యోగేంద్ర యాదవ్ 5 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. మేము 5 అంశాలు మేము ఒక లేఖలో ప్రస్తావించాము. 5కి సమాధానం చెప్పండి అని మేము అడుగుతున్నాము, వాటి సమాధానం చెప్పట్లేదు అంటున్నాడు. 5 అంశాలు ఏంటంటే ఇంటర్నల్ లోక్పాల్ విషయం, దాని తర్వాత ఈ నేరస్థ నేపథ్యం కలిగిన వాళ్ళకి క్యాండిడేట్ మన టికెట్ ఇవ్వడం గురించి, దాని తర్వాత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం గురించి, ఆ 2 కోట్ల చెక్కుల గురించి అడుగుతున్నాం, వాటి గురించి సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి, పూర్తిగా లేకపోలేదు. అది అవామ్ అనే అప్పుడు ఒక పార్టీ పెట్టినప్పుడు దాన్ని బీజేపీ సపోర్ట్ చేసినాం. ఆ 2 కోట్ల విషయం కూడా క్లారిఫికేషన్ ఇచ్చినారు, అది వెబ్సైట్లో కూడా పెట్టినారు, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది దాన్ని కూడా క్లియర్ చేస్తారు. లోక్పాల్ అన్నప్పుడు అడ్మిరల్ రామ్ దాస్ టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త లోక్పాల్ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేసినారు, కొత్త డిసిప్లినరీ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసినారు. మన మీటింగ్ అయినప్పుడు రామ్ దాస్ has been ousted, sir. No, not ousted. His term is over. I am an insider. I know the party.
I know Admiral Ramdas. I Everybody appeared is before him everybody is a 10 part of this discussion అండి. రామచంద్రమూర్తి అన్నారు కదా his term is over. సార్ ఏమంటారు రామదాస్ గారిని వాస్తవాలు ఆయన కాదండి. తెలియకుండా నన్ను పదవుల్లోంచి తప్పించారు నాకు మీడియా ద్వారా తెలుసని రామదాస్ గారు లాంటి వాళ్ళు అన్నాడు, but చెప్పారు. then his term is over. అచ్చా 1 second, let us hear శివరాం గారు ఏదో చెప్తున్నారు. His term is over. విశ్వేశ్వర గారు, let us hear శివరాం. ఇప్పుడు కూడా లోక్సత్తా పార్టీ మనం ఉన్నది న్యూ ఎకానమీలో, బట్ ప్రాక్టీసింగ్ ఓల్డ్ పాలిటిక్స్, మన ఎకానమీకి మోడర్న్ ఎకానమీకి సూట్ అయ్యే పాలిటిక్స్ కాదని చాలాసార్లు కామెంట్ చేసిందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి. లెట్ us కంపేర్ దిస్ విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ యూకే ఓవర్ ది పాస్ట్ డికేడ్. కన్జర్వేటివ్ పార్టీకి, లేబర్ పార్టీకి, రెండు పార్టీలకి కూడా కొత్త నాయకత్వం, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకత్వం. This is not about their winning as MPs. This is about how the manner in which they became presidents and leaders of their own parties. దగ్గర 3 లక్షల మంది 4 లక్షల మంది మెంబర్స్ ఆఫ్ దేర్ ఓన్ పార్టీస్ పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా విత్ ఓపెన్ డిబేట్ దాదాపు 4 నెలలు 6 నెలలు క్యాంపెయిన్. లేబర్ పార్టీకి అయితే ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకున్నారండి, ఎడ్ మిలిబ్యాండ్ అండ్ డేవిడ్ మిలిబ్యాండ్. ఇదిగో దిస్ ఈజ్ అవర్ ఎజెండా, దిస్ ఈజ్ అవర్ ప్లాన్, మేము మిమ్మల్ని మీ మద్దతు కోరుకుంటున్నాం, మీరు మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వండి లేబర్ పార్టీ నాయకులు అవటాకని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోండి, ఎనీ అదర్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ తీసుకోండి, కాంగ్రెస్ అవనండి ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారు వస్తారు, లేకపోతే యోగేంద్ర యాదవ్ వస్తారు, ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అంటారు. Nothing wrong with that. Now what I am saying is there a mechanism in which the wider public can weigh in with their voices there? No, only the coteries are deciding who becomes the leader of the party. No. శివరాం గారు, ప్రతి దానికి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో కేజ్రీవాల్ చెప్పిందంటే యు ఎలెక్ట్ ఎదర్ మీ or them. నేను కావాలా, వాళ్ళకి 8 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ రిజిగ్నేషన్ కూడా ఇచ్చిపోయినాడు కదా ఆయన. నేను అనేది ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాజ్యాంగం ప్రకారం రాసుకున్న దాన్ని డిబేట్ చేయట్లేదు సార్. నేను అనేది ఇఫ్ దే నీడ్ వైడర్ పబ్లిక్ In journalism we say facts are sacred. ది ప్రాసెస్ హ్యాస్ టు బి పబ్లిక్, ట్రాన్స్పరెంట్, అండ్ దేర్ హ్యాస్ టు బి ఓపెన్ డిబేట్. కానీ ఇక్కడ ఒకటే చెప్పినట్టు శివరాం గారు, Facts are sacred, opinion is free. వాస్తవాలుగా చూడాలి. Professor, you have been in journalism profession for decades, and I know you can say that, you can say several more things, but what my one question is, yes, మూర్తి గారు అన్నట్టు కేజ్రీవాల్ అన్నారు నేను ఉండాలా, వాళ్ళు ప్రజలుగా ఉండాలా తేల్చండి అని అంటే రిజిగ్నేషన్ ఇచ్చి కూడా పోయినాడు. అంటే కేజ్రీవాల్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మాట్లాడినిచ్చి ఓటింగ్ జరిపి కెమెరాలు పెట్టుంటే ఇంకా బాగుండేది, పారదర్శకంగా ఉంటే ఆ విషయం అక్కడ చర్చ బాగుండేది. You are not being transparent. You are not being transparent. ఆరోపణ Blackmailing politics కి ఆ విషయం అక్కడ చర్చలో వచ్చింది, వాళ్ళు కూడా మాట్లాడాలి. చాలా మంది ఏమన్నారంటే వాళ్ళు రోజు మీడియాలో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒపీనియన్ లెటర్స్ తో పంపించినారు. అదేంటి మీడియాలో మాట్లాడడం వేరు, ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం వేరు కదా. ఒక డెమోక్రటిక్ పార్టీ అన్నప్పుడు 350 కూడా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా అభిప్రాయం ఉంది, అందరికీ అభిప్రాయం ఇవ్వాలి. ఇట్ కెనాట్ బి డామినేటెడ్ బై 2 people. మూర్తి గారు 350 people should get an opportunity. Then why did you not allow all of them to speak? మై పాయింట్ ఈస్, ఆ రోజు మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి అనుకున్నది ఇద్దరు గురించి, ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వై షుడ్ అరవింద్ కేజ్రీవాల్ టు స్పీక్? మాట్లాడలేదు, ఆయన అభిప్రాయం చెప్పలేదు కాబట్టి నలుగురు ఒక విషయం అండి, ఆ నలుగురు వాళ్ళకి అసలు అవకాశం. ఇంకోటి ఇది బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్, ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్. నేను ఉండాలా, ఎట్లాగూ ఇవాళ పవర్ ఫ్లోస్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 67 మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు, వాళ్ళందరూ ఆ మీటింగ్లో కూర్చొని ఉన్నారు. డెఫినెట్గా మిగతా అనామకులు కానీ సామాన్యులు ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా గలం విప్పే అవకాశం లేదు తెలిసి బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేసినారు. అంటే నేను ఏమని చెప్తున్నా అంటే అధికార దాహం పూర్తిగా కనబడతా ఉంది. ముందు కాంగ్రెస్ తో జట్టు కట్టడం కానీ, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేయడం కానీ ఈజ్ నాట్ డిఫరెంట్. కేజ్రీవాల్ ఈ మాట కూడా అన్నట్టు విశ్వేశ్వర గారు కేజ్రీవాల్ ఇంకో మాట అన్నట్టు కూడా వచ్చింది మీడియాలో. విశ్వేశ్వర గారు పార్టీలో డిస్కస్ చేసినారా? విశ్వేశ్వర గారు ఈ పార్టీ గురించి వన్ సెకండ్ విశ్వేశ్వర గారు, కేజ్రీవాల్ ఇంకో మాట అన్నట్టు కూడా వచ్చింది మీడియాలో, ఏమిటంటే నేను వెళ్ళిపోయి ఇంకో పార్టీ పెట్టుకుంటాను కూడా అన్నట్టు. నేను 66 ఎమ్మెల్యేలు తీసుకోబోతాను, వేరే పార్టీ పెట్టుకుంటాను, వాళ్ళని పార్టీ నడపండి, వాళ్ళ చేత ఇంకో మాట చెప్తాను. అంటే వితౌట్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమిటన్నట్టు చిన్న స్టేట్ లో 23 మంది ఏమంటుందని పార్లమెంటరీ సెక్రటరీస్ పెట్టినాడు. అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే నేను చెప్తున్నా అంటే ఇవాళ మళ్ళీ వీళ్ళందరూ పోయిన తర్వాత ఎక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలు బ్యాక్ ఫైర్ అవుతారో, లేకపోతే మొత్తం ఇన్స్టేబిలిటీ వస్తుందని చెప్పేసి 23 మంది పార్లమెంటరీ సెక్రటరీస్ని ముందే మాపప్ చేసుకొని నేను చెప్తున్నా అంటే అధికారం మొత్తము పార్టీ మొత్తము నా గ్రిప్లో ఉండాలి, ఇది ఢిల్లీ నుంచి విస్తరిస్తే మిగతా వాళ్ళు బలపడతారని ఆలోచన చేసిన తప్పితే ఇంకోటి కానే కాదు. రైట్ చెప్పండి. ఇఫ్ ఈ
బీజేపీ 67 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి నేను వేరే పార్టీ పెట్టుకుంటా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని నడపమనండి అనేది మీరు ఏ రకంగా, హౌ డు యూ అనలైజ్ దట్? నో ఆమ్ ఆద్మీ పార్టీలో దీని గురించి కూడా చర్చ వచ్చింది. ఆ చర్చలో కొంతమంది బ్యాక్గ్రౌండ్ తెలియాలి. 1 మంత్ కాదు కదా, 2 నెలల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఈ 10 మందికి టికెట్స్ ఇవ్వాలని ఇచ్చినాడా లేదా? ఆ 10 మందికి టికెట్లు ఇవ్వలేదు. ప్రశాంత్ భూషణ్ 12 మందికి, యోగేంద్ర యాదవ్ 10 మందికి మీరు టికెట్లు ఇవ్వాలన్నారు. ప్రశాంత్ భూషణ్ 12 మందికి టికెట్లు ఇవ్వాలని అన్నారు. ఆ టికెట్లు ఇవ్వడానికి మేము ఒక కమిటీ వేసినాము. ఆ కమిటీలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఒక పొలిటికల్ పార్టీ వినబిలిటీ కూడా చూడాలని వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. అది వాస్తవమా కాదా? అది వాస్తవం కాబట్టి వీళ్ళేమన్నారు, వినబిలిటీ కోసం అని చెప్పి మీరు చరిత్ర వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారని కదా యోగేంద్ర యాదవ్. అది ఆర్గనైజేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ క్లియర్గా అంది, దాంట్లో వాళ్ళకి ఏమి క్రిమినల్ రికార్డ్ లేదు. దిస్ ఈస్ ద ఓన్లీ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ విచ్ హస్ గివెన్ 70 టికెట్స్ టు అబ్సల్యూట్లీ ఆనెస్ట్ పీపుల్. Is that on record or not? Mr. Ramchandra Murthy will know that. They have given a report. Yogendra Yadav was saying that some people with criminal record were given tickets. Yes. Yeah, but that I don't know the facts. Yeah, organization for democratic reform. Please refer to the newspapers for 30 days ago. Organization for democratic reform. He has some evidence to say. Last day they have dropped 2. That means they have been okayed by Kejriwal before. When everybody started uproaring, ఆయన withdraw చేసుకున్నారు. No. That means అది కమిటీకి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ ఉందని డ్రాప్ చేస్తున్నారు. అదే కనీసం తెలిసిన తర్వాత డ్రాప్ చేసుకున్నాడు ఆయనే కదా. మంచిదే కదా. ఆహ్వానించాల్సిందే. ఎప్పుడు డ్రాప్ చేసుకున్నారు? తెలిసి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ లోక్పాలని మిగతా వాళ్ళు పాపం నిజాయితీగా ఉన్న వాళ్ళు నోరెత్తిన తర్వాత వాటిని విత్డ్రా చేసుకున్నారు. అంటే ఏంటి? మీ ఇంటెన్షన్ వాస్ బ్యాడ్ బిఫోర్. ఇప్పుడు గెలిచిన లోక్సభ సభ్యుల్లో పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు మాఫియా నడిపించే వాళ్ళు చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నారు. పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉందా, ఒక ఐడియాలజీ ఉందా, ఒక ప్రోగ్రామ్ ఉందా అని. దిస్ పొలిటికల్ పార్టీ కరప్షన్ ఉండకూడదు దేశంలో, క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. డబ్బులు లేని వారు కూడా పార్టీలో జాయిన్ కావచ్చు, డబ్బులు లేని వారు కూడా ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయొచ్చు. నువ్వు ఒక ఎమ్మెల్యే కావచ్చు. పంజాబ్లో ఒక 4 మంది ఎంపీలు అయినారు. This is what this political party, we got to talk about ideological base. What is the philosophy of this party? This is the only party which is fighting capitalist forces. This is the only party which is opposing crony capitalism. There is CPI, there is CPM, there are Also, other parties. but then don't say it's the only party. Sir, వేరే ఆల్టర్నేటివ్ లేదు దేశంలో అని మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. This party has won an election. CPI is not having that base. CPI has also won election. CPM also won election. They have ruled some states, sir. For several years. I know, I agree. West Bengal for more than 2 decades they were in power. I agree. 3 decades. 3 decades they were in power, sir. I agree. But right now this party is fighting crony capitalism, corruption, clean politics, good governance, accountability, transparency. Definitely this party will prove. Whether people come మూడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మిగిలిన రాజకీయ పార్టీలకి ఎటువంటి విధమైన తేడా లేదని చెప్పి నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నానండి. ఒకటి ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్, దే ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్. ది మేనర్ ఇన్ విచ్ దే ఆర్ ఎలెక్టింగ్ దేర్ ఓన్ లీడర్షిప్, దే ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్. దేర్ పాపులిస్ట్ స్టాన్సెస్ వితౌట్ ఎనీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మేజర్ పార్టీస్. వాళ్ళు మేము కొత్త రాజకీయం చేస్తున్నామంటే అంతకంటే అబద్ధం ఇంకోటి లేదండి. సార్ అది వెల్ఫేర్ స్టేట్ సార్ దేశము. పాపులిస్ట్ వెల్ఫేర్ ఇస్ ఇంపార్టెంట్. సోషల్ వెల్ఫేర్ ఇస్ ఇంపార్టెంట్. స్కూల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, హెల్త్ ఉండాలి, వాటర్ కావాలి, పవర్ సబ్సిడైజ్ రేట్లో ఇవ్వాలి. ఇది అంబానీ నాట్ మేకింగ్ మనీ బై సెల్లింగ్ గ్యాస్. దానికి వీ హ్యావ్ టు ఫైట్. నో సార్, కేజ్రీవాల్ చాలా చేయాల్సి ఉందండి. ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకే పార్టీ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని అడిగినందుకే కదా జరుగుతుంది. అది ఇప్పుడు మొదటి నుంచి అంటున్నది అదే. కొన్ని రోజులు కేజ్రీవాల్ పార్టీ మీద పట్టు తనదే ఉండాలని ఎందుకు అనుకోవడానికి కూడా ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు పార్టీ ఎవరు అనలేదు, కేజ్రీవాల్ కన్వీనర్గా తప్పుకోవాలని ఎవరు అనలేదు. అవన్నీ ఆరోపణలే, యూనియన్ డోస్ అంతే. అంటే ఆరోపణలే. కానీ యోగేంద్ర యాదవ్ కానీ ప్రశాంత్ భూషణ్ కానీ ఎప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్షిప్ నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని అనలే. అన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. అంటే కేజ్రీవాల్ చుట్టూ ఉన్న కోటరీ ఆరోపణ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ఈయనేమో యోగేంద్ర యాదవ్ నాకు వ్యతిరేకంగా కొన్ని పత్రికల్లో రాయిస్తున్నాడని కేజ్రీవాల్ అంటున్నాడు. ఇవన్నీ ఆరోపణలే కానీ ఇది కూడా నిరూపణ జరగలేదు. గతంలో హర్యానా ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ పోటీ చేయాలని చెప్పేసి యోగేంద్ర యాదవ్ అన్నాడని, అక్కడ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయమని చెప్పేసి అన్నాడని,
ఇవన్నీ అంటే వాళ్ళ అశుతోష్ లాంటి వాళ్ళు మాట్లాడటం, హర్యానాకి కన్వీనర్గా పెట్టమని యోగేంద్ర యాదవ్ అన్నాడు, ఆయన పెట్టాడు కూడా. పెట్టాడు కూడా. అంటే హర్యానా అప్పటి నుంచే ఆప్కి out of force కన్వీనర్ పెట్టాడు. అప్పటి నుంచే ఈ ఆయన ఫిషింగ్ అక్కడ 4% ఓటు కూడా మనకు రావని యోగేంద్ర యాదవ్ అన్నాడు. అది కూడా వాస్తవమే. అయితే ఒక ఎదుగుతున్న పార్టీకి అన్ని చోట్ల ప్రయత్నం చేయడం అవసరం. అంటే ఏ పార్టీకి అయితే అర్థమైంది ఏంటంటే మొన్నటి వరకు యోగేంద్ర యాదవ్ని గురువుగా భావించి యోగేంద్ర యాదవ్ చెప్పిన ప్రతిసలహాన్ని కేజ్రీవాల్ పాటించిన మాట వాస్తవం. ఆయన మాట విని జైలుకు పోయిన మాట కూడా వాస్తవమే. జైల్లో కూడా గడిపిన మాట వాస్తవమే. అదే గురువుకి ఇప్పుడు పంగనామాలు పెట్టడం కూడా వాస్తవం అని మీరు చెప్తున్నారు. పంగనామా అంటే ఎంతకాలం భరిస్తాడు అట్లా? అంటే తెలియాలి. ఆమ్ ఆద్మీ పార్టీ థ్యాంక్ యూ విశ్వేశ్వరరావు గారు. గడ్కరీ కరప్షన్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ అండి విశ్వేశ్వరరావు గారికి, శివరామ్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, రామచంద్రమూర్తి గారికి కూడా కృతజ్ఞతలు. చర్చలో పాల్గొన్నది. అట్లా ఆనంద భాస్కర్ గారికి, వారు కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు, వారు కూడా ఈ చర్చలో పాల్గొన్నందుకు ఫోన్ ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే అద్భుతమైన సంచలనాలకు తెరలేపింది. రెండవసారి అధికారంలోకి వచ్చింది. 70 సీట్లకు గాను 67 సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ 17-8 మాసాల కాలం కూడా కాలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అద్భుతమైన ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీని కూడా మట్టి గరిపించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు కొంత బయట డెమోక్రటిక్ మైండెడ్ పీపుల్ని ఆందోళన కలిగిస్తున్నట్టు, ఆ పీపుల్లో ఆందోళన కలిగిస్తున్నట్టుగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం దాన్ని సరిచూసుకోవాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.